ఎక్స్ప్రెస్ సిబ్బందికి తల్లిబిడ్డ వైద్య సిబ్బందికి తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ 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 102 వాహనంలో దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 550 మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నాం సార్. అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో 2015 సంవత్సరంలో గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మాతా శిశు మరణాల రేటును తగ్గించడానికి ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో మాకు 7,870 రూపాయలు జీతంగా నియమిస్తూ మమ్మల్ని డ్రైవర్లుగా విధుల్లో నిర్వహించారు సార్. అయితే ఇప్పటికీ 9 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ 7,870 రూపాయలతో ఈ రోజు కూడా మేము విధులు నిర్వహిస్తున్నాం సార్. ప్రభుత్వాలు మారుతున్నాయి, కాంట్రాక్టులు మారుతున్నాయి, కానీ మా జీవితాలు మాత్రం మారడం లేదు సార్. అయితే ఈ నెల 31వ తేదీలోపు ఈ యొక్క అరబిందో కాంట్రాక్టు ముగియడం జరుగుతుంది. దయచేసి ఈ వారం రోజుల్లోపైనా మాకు ఏదైనా తగు న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాను సార్. ఈ విషయం మీద నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా నారా లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది సార్. అయితే ఈ విషయాలన్నీ కూడా లెటర్లు ఇవ్వడమే మిగులుతుంది తప్ప మేమైతే నిరాశలుగా ఉన్నాం సార్. ఈరోజు కూడా మాకు న్యాయం జరగలేదు. ఈ యొక్క 7,870 రూపాయలు కూడా మాకు ప్రతి నెల కూడా పడటం లేదు సార్. 3 నెలలకు 4 నెలలకు, అది కూడా 3 నెలలకు 4 నెలలు ఒకసారి కాదు సార్, 1 నెల మాత్రం ఇస్తున్నారు, మిగతా 2 నెలలు 3 నెలలు పెండింగ్లోనే ఉంచుతున్నారు సార్. కనీసం ఆ జీతభత్యాలైనా సరే మాకు సకాలంలో చెల్లిస్తే మా కుటుంబ పోషణ చేసుకోవడానికి మేము ఉంటాం సార్. కానీ ఈ చాలీ జీతాలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నెక్స్ట్ వచ్చే కాంట్రాక్ట్లోనైనా సరే మాకు తగిన న్యాయం జరిగించి మా డ్రైవర్లందరినీ దృష్టిలో పెట్టుకొని నాయకులైనా సరే దీనికి సంబంధించిన సిబ్బంది అయినా సరే మా మీద దృష్టి పెట్టి మాకు వచ్చే కాంట్రాక్ట్లోనే సరే కనీస వేతనం 18,700 రూపాయలు కనీస వేతనాన్ని మాకు కల్పించి ఉద్యోగ భద్రత కల్పించి వచ్చే కాంట్రాక్ట్లోనైనా సరే మాకు సకాలంలో నెల జీతం పడేటట్లు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్.